profiteovertrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ అనుకున్నట్లుగానే మనకు పాజిటివ్గా ప్రారంభమైంది. నిఫ్టీ 9345 దగ్గర 25 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్లో కూడా స్వల్ప లాభాలతో కూడిన ప్రీ ఓపెనింగ్ సెషన్ చూస్తున్నాం మనం. సో 42 పాయింట్ల లాభం సెన్సెక్స్లో, 25 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తున్నాయి. సో మేబీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి. అండ్ ఈలోగా మార్కెట్స్ ప్రారంభమయ్యేలోగా కొన్ని ఈమెయిల్స్ సందేహాలకు సమాధానాలు కొనసాగిద్దాం. ఓకే, రాజేష్ రవీంద్రనాథ్ ఈయన బెంగళూరు సమిట్కి కాదు TV5 మనీని డైలీ వాచ్ చేస్తున్నారట. ఆయన దగ్గర ఉన్న స్టాక్స్ 4-5 స్టాక్స్ పంపించారు. స్టెర్లింగ్ బయో ఉన్నాయట. రేట్ ఏ రేట్లో కొన్నది చెప్పలేదు. 4800 ఉన్నాయి. పిటి లామినేషన్స్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. రతన్ పవర్ ఉన్నాయి. జేపీ అసోసియేట్స్ ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా? I think except PT laminations, I think all the others are sell అండి. I think you must have gone by the price points. JP Power ఇట్లాంటివన్నీ కూడా పెన్నీ స్టాక్స్ అండి. అండ్ స్టెర్లింగ్ బయో ఐఎమ్ డెఫినెట్లీ నాట్ కన్విన్స్డ్ అబౌట్ ద మేనేజ్మెంట్, ఎందుకంటే వీ కెనాట్ రియలీ బిలీవ్ వాట్ దే టాక్. సో ఇటువంటి పిట్టి లామినేషన్స్ ఒకటి ఉంచండి, మిగతా అన్ని మాత్రం ఐ థింక్ ఇన్ ట్రేడింగ్ బౌన్స్ ఆర్ ర్యాలీస్ యూ షుడ్ కమ్ అవుట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ స్టాక్స్ అండ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్. ఓకే, సో TV5 మనీని ఆయన ఒక స్కూల్ ఆఫ్ లెర్నింగ్గా భావిస్తున్నారంటే థ్యాంక్ యూ అండి. రామకృష్ణ మెయిల్ పంపించారు. ఆయన సజెస్ట్ చేయమంటున్నారు, ఒక 1 ఇయర్లో 25% రిటర్న్ ఇచ్చే స్టాక్స్ని రికమెండ్ చేయమంటున్నారు. ఆయన ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ కూడా సబ్స్క్రైబ్ చేశారట. సో ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్లో మనం ఇస్తున్న కాల్స్ అన్నీ కూడా డెఫినెట్లీ 25% పర్ యానం ఇంకా ఎక్కువ ఇచ్చేయండి. చాలా స్టాక్స్ అట్లీస్ట్ ఒక 70% ఆఫ్ ది స్టాక్స్ హ్యావ్ గివెన్ మోర్ దాన్ 25% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 1 ఇయర్. కోర్స్ థ్యాంక్స్ టు ది మార్కెట్స్ కూడా బాగున్నాయి కాబట్టి, అండ్ మంచి విన్నింగ్ స్టాక్స్ని మన అనలిస్ట్ రికమెండ్ చేస్తున్నారు కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ దోస్ కంపెనీస్. అలాగే ఒక ఇంట్రాడే కాల్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఇవ్వమంటున్నారు. ఐ థింక్ దెర్ ఆర్ మెనీ బీయింగ్ గివెన్ అండి. 3-4 కాల్స్ ఇస్తున్నట్లుగా తెలుసు నాకు. తప్పకుండా ఇంకా కొద్దిగా ఏమన్నా మీరు పెంచాలంటే పెంచే ప్రయత్నం కూడా చేస్తాం. ఆగ్రో కెమికల్స్ సంబంధించి శ్రీనివాస్ అడుగుతున్నారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఈ స్టాక్ని ఆయన సెలెక్ట్ చేస్తున్నారు. మంచి స్టాక్ అనేది. దట్స్ ఎ ఫర్టిలైజర్ స్టాక్ అండి, ఆగ్రో కెమికల్ స్టాక్ కాదు. RCF ఈజ్ బేసికలీ ఎ ఫర్టిలైజర్ స్టాక్. సో మనకి ఆగ్రో కెమికల్స్ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ స్టాక్స్ అండి, లైక్ రాలిస్ ఇండియా, ధనుకా, PA ఇండస్ట్రీస్, యునైటెడ్ ఫాస్ఫరస్, ఇటువంటివి దే ఆర్ ఆల్ ఆగ్రో కెమికల్ స్టాక్స్. కాబట్టి RCF ప్రాబ్లీ ఈ సీజన్లో అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాండి అగ్రి బేస్డ్ స్టాక్స్. అది మీరు ఆల్రెడీ కొనుంటే ఉంచండి. ఇన్ కేస్ యూ వాంట్ బై అగ్రో కెమికల్ స్టాక్స్, ఈ 4 కూడా దే ఆర్ రీజనబుల్లీ గుడ్ స్టాక్స్ కాబట్టి 2 ప్రైస్ పాయింట్స్ మీరు కొనుక్కోవచ్చు. ఓకే, మహబూబ్ నగర్ నుంచి వినయ్ పంపించారు మెయిల్. ఆయన హైదరాబాద్ వర్క్షాప్కి అటెండ్ అయ్యారట, కానీ ఆయనకు అంత సంతృప్తి కలగలేదట. సో ఆబ్వియస్లీ అండి, ఆ రోజు మనం చాలా షార్ట్ స్పాన్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ చాలా ఎక్కువ విషయాల్ని విత్ ఇన్ ది షార్ట్ స్పాన్ కవర్ చేసే ప్రయత్నం చేసాం. సో ఆయన నెంబర్ పంపించారు వాట్సాప్ గ్రూప్కి. బెంగళూరు వాట్సాప్ గ్రూప్కి మిమ్మల్ని కలపకూడదండి, అది వాళ్ళ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రవికుమార్ సుంకర అడుగుతున్నారు. ఆయన 2 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు. IL&FS ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ 22లో కొన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 45లో కొన్నారు. 2 లాస్లో ఉన్నారు. లాస్ బుక్ చేయాలి? నో, డెఫినెట్లీ 2 కూడా వీక్ స్టాక్స్ అండి. మీరు చూస్ చేసుకున్న స్టాక్సే వీక్ స్టాక్స్. ఐ థింక్ PSU స్పేస్లోనే చాలా బ్యాంక్స్ ఉన్నాక ఐ థింక్ మీరు వన్ ఆఫ్ ది వర్స్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ చూస్ చేసుకున్నారు, IOB అనేది. సో డెఫినెట్లీ ప్రాబ్లీ నా ఉద్దేశంలో కొద్ది కరెక్షన్స్ వచ్చినప్పుడు ఫ్రంట్ లైన్ PSUs అదే బ్యాంకింగ్లో ఉండాలి అనుకుంటే కనుక కొద్దిగా కరెక్షన్స్ వచ్చినప్పుడు మేబీ విజయ బ్యాంక్ ఇలాంటివి యాడ్ చేసుకుని డెఫినెట్లీ లాస్ అయితే బుక్ చేయొచ్చు అని చెప్తాను. శంకర్ రెడ్డి మెయిల్ పంపించారు. ICICI బ్యాంక్ 1:10 బోనస్ షేర్లు ఇస్తుందంటే 300 రూపాయల షేర్ 30 అవుతుందా అని. కాదండి, 1:, మీరు అంటుంది స్టాక్ స్ప్లిట్ అని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చింది బోనస్ షేర్లు. మీ దగ్గర 100 షేర్లు ఉన్నాయనుకోండి ICICI బ్యాంక్వి, 10 షేర్లు బోనస్గా వచ్చి మీ అకౌంట్కే క్రెడిట్ అవుతాయి, యాడ్ అవుతాయి. సో మొత్తం 110 షేర్లు అవుతాయి అన్నమాట. మీకు ఏమీ వరీ కాకండి. 300 రూపాయలు 30 రూపాయలు కాదు, మీకు 10 షేర్లు అదనంగా ఇస్తారనమాట. 100 షేర్లు కనుక మీకుంటే 10 షేర్లు ఉంటే 1 షేర్ అదనంగా వస్తుంది. అది లెక్క. వెంకటేష్ ప్రొద్దుటూరి అడుగుతున్నారు. HPCL
1 month కోసం కొనుక్కుంటారట, కొనొచ్చా? యా 1 month కోసం అయితే ప్రాబ్లీ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు సే అండి, ఎందుకంటే మీ స్టాప్ లాస్ అనేది చాలా దూరంలో ఉంది. 482 దగ్గర స్టాప్ లాస్ ఉంది. సో 527 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో కొద్దిగా కరెక్షన్ కోసం వెయిట్ చేయండి. ప్రాబ్లీ స్వింగ్లో ఏదైతే ఉందో 498, అంటే ఇక్కడ నుంచి 15-20 రూపీస్ కరెక్ట్ అవుతే కనుక అప్పుడు మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయితే కనుక అరౌండ్ 545 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 20 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ స్టాప్ లాస్ మటుకు ఆల్మోస్ట్ 30-35 రూపీస్ దగ్గర ఉంది. సో ఈ స్టేజ్లో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా లేదు. మేబీ ఒక 10-15 రూపీస్ కరెక్ట్ అయితే విత్ అబౌట్ 486 స్టాప్ లాస్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఉదయ్ కుమార్ మెయిల్ పంపించారు, మర్క్ అండ్ ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం 2 to 3 months కోసం కొనుక్కోవచ్చా? యా మర్క్ ప్రాబ్లీ ఎస్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే ఇది టోటలీ సెక్టర్ పరంగా కూడా చూస్తే కనుక అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఫార్మా మొత్తం అవుట్ పర్ఫామ్ చేస్తున్న టైంలో ఇది కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది స్టాక్. నా ఉద్దేశంలో 2 price points మీరు చూస్ చేసుకోవాలి. వన్ ఈస్ ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకోవచ్చు 1093 20-day మూవింగ్ యావరేజ్, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 938 200-day మూవింగ్ యావరేజ్ అది. సో 3 months కోసం ఉంటున్నారు కాబట్టి 1 day ప్రాబ్లీ ఇట్ మైట్ కమ్ 950-970 మధ్యలో 2 price pointsలో మీరు అక్యుములేట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్ ఇక్కడ నుంచి మంత్ హై 1199 దాటితే కనుక 1240 to 1280 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. బి శ్రీనివాస్ మెయిల్ పంపించారు, 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 1 year కోసం. మిందా ఇండస్ట్రీస్, బయోకాన్ ఈ రెండు మంచి కంపెనీసేనా? యా మిందా ఇస్ ఓకే అండి. బయోకాన్ కూడా ఇట్స్ ఎ గుడ్ స్టాక్. బట్ ఈ రోజే మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి నేషనల్ ఛానల్స్లో, బిజినెస్ ఛానల్స్లో వాళ్ళకు కూడా బెంగళూరు యూనిట్కి ఒక 8 observations US FDA వాళ్ళు ఇచ్చారని చెప్పి, ప్లస్ ఇట్స్ నౌ 1:1 బోనస్తో కూడిన ప్రైజ్ అండి అది. ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి, ఇమీడియట్లీ మాత్రం డోంట్ టేక్. ఎందుకంటే బోనస్ ఇచ్చిన తర్వాత లిక్విడిటీ పెరుగుతుంది, ఈక్విటీ క్యాపిటల్ డబుల్ అవుతుంది నెంబర్ 1. అండ్ ఈ యూఎస్ అబ్జర్వేషన్స్కి వాళ్ళు ఎటువంటి రిప్లై ఇస్తారు, విల్ యూఎస్ FDA బి సాటిస్ఫైడ్, ఇవన్నీ కూడా చూడాలి. కాబట్టి ఐ థింక్ అండ్ లాస్ట్ 1 yearలో చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్ అండి. సో జస్ట్ వెయిట్. బయోకాన్ మాత్రం ఇమీడియట్ డెసిషన్ తీసుకోవద్దు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ క్లారిటీ ఆన్ దాట్. వినయ్ అడుగుతున్నారు, గ్రోవర్ వీల్ ఇది లాంగ్ టర్మ్ అంటే 1 year కోసం తీసుకుంటారట, ఫండమెంటలీ మంచి కంపెనీ అనేది. యా ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి. ఇట్స్ బేసిక్లీ ఇట్స్ అ మల్టీనేషనల్ కంపెనీ. గ్రోవర్ అండ్ వీల్ అని చెప్పి వాళ్ళు ఎలక్ట్రోప్లేటింగ్కి సంబంధించిన కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ చేస్తారు. అండ్ ఇట్స్ గ్రోయింగ్ అండి. అంటే బేసిక్లీ దే ఆర్ ఆల్ యూజ్డ్ ఇన్ ది వెల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిన కొద్దీ వీళ్ళకి డెఫినెట్లీ క్యాపిటల్ గూడ్స్ రంగానికి ఎప్పుడైతే మనకు ఆసక్తికరంగా ఉంటుందో గ్రోవర్ అండ్ వీల్ హ్యావ్ వెరీ గుడ్ బిజినెస్. ఇట్స్ అ డీసెంట్ కంపెనీ అదర్వైజ్ ఆల్సో, బట్ అరౌండ్ 35 to 40 జోన్లో ఉంది. డెఫినెట్లీ ఒక 2 price pointsలో కొనుక్కోండి. కానీ ఇటువంటి కొద్దిగా ఏదైనా కరెక్షన్ వస్తే షార్ప్ కరెక్షన్స్ 5 to 7 రూపీస్ పడవచ్చు, అది గమనించండి. బాలాజీ నాయుడు అడుగుతున్నారు, క్యాండిల్ స్టిక్ చార్ట్స్, మార్కెట్ లైవ్ ప్రైస్ ఇవన్నీ ఉండే మొబైల్ యాప్ ఏదైనా ఉందా, ఉంటే రికమెండ్ చేయమంటున్నారు. ఐ థింక్ మొబైల్ యాప్ చాలా ఉన్నాయండి. బేసికలీ సర్వీస్ ప్రొవైడర్ని బట్టి మనం డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. స్పైడర్ సాఫ్ట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది విచ్ యూస్ ఫర్ ఇంట్రాడే. సో ఐ థింక్ యూ నీడ్ టు చెక్ విత్ దోస్ గైస్. మీరు నెట్లో బ్రౌజ్ చేస్తే కనుక బాంబే బేస్డ్ కంపెనీ ఇది స్పైడర్ సాఫ్ట్ అని. సో ప్రాబ్లీ యూ కెన్ టేక్ ద నెంబర్స్ అండ్ చెక్ విత్ దెమ్. తర్వాత వైభవ్ అడుగుతున్నారు, మంత్లీ 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట, స్టాక్ రికమెండ్ చేయమంటున్నారు. ప్రస్తుతం అయితే NHPC హోల్డ్ చేస్తున్నారు, మార్క్సన్స్ ఫార్మా హోల్డ్ చేస్తున్నారు. No, with 3,000 rupees, it's very difficult to recommend particular stock. And I think best route is mutual funds. NHPC is again almost a single product company అని చెప్పుకోవచ్చండి. హైడ్రో పవర్ జనరేట్ చేస్తారు వాళ్ళు. ఈ ఇయర్ మాన్సూన్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ దే మే డూ వెల్. బట్ ఇది ఒకటి ఈక్విటీ ఈజ్ వెరీ బిగ్ అండి. నెంబర్ 2 అది పర్ఫార్మెన్స్ మనకి లిస్టింగ్ అయినప్పటి నుంచి అంతగా లేదు కాబట్టి ట్రేడర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు ఈ స్టాక్లో. సో ఈ రెండు గమనించి మీరు NHPC నుంచి షిఫ్ట్ అయితే మంచిదండి. అండ్ ఎస్పెషలీ పవర్ జనరేటింగ్ కంపెనీస్కి లాంగ్ టర్మ్లో పెద్దగా వెల్త్ క్రియేట్ చేయవు. సో మార్క్సన్స్ ఉంచండి, మిగతా డబ్బులు మీరు ఐ థింక్ యూ షుడ్ గో వై ద మ్యూచువల్ ఫండ్ రూట్. తర్వాత కిరణ్ అడుగుతున్నారు, ఆయన దగ్గర అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, అపార్ ఇండస్ట్రీస్, అరవింద్, బజాజ్ ఫైనాన్స్, సెంచరీ ప్లైబోర్డ్స్, ఎక్సైడ్, RBL బ్యాంక్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ ఇవన్నీ ఉన్నాయి. ఎలా ఉందా పోర్ట్ఫోలియో? ఇట్స్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో అండి. ఇట్స్ వెరీ డీసెంట్ పోర్ట్ఫోలియో. యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ద సేమ్ థింగ్ అండి. అలాగే రేమాండ్లో ఆయన ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు, టార్గెట్ ఆఫ్ 1,100 రూపీస్తో వస్తుందా ఇది?
యా డెఫినెట్లీ రావచ్చు అండి, వస్తుంది అని గ్యారంటీగా చెప్పలేము. చార్ట్ సేస్ దట్ ఇట్ విల్ టచ్ అట్లీస్ట్ 1150 to 1200, ఎందుకంటే ఆల్ టైమ్ హై ఎప్పుడైతే బ్రీచ్ అవుతుండో జనరలీ స్టాక్స్ డబుల్ అవటం మనం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా హిస్టారికలీ. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ట్రేడ్ అండ్ ఓన్ కూడా. ప్రాబ్లీ దీనికి ప్రైస్ పాయింట్ అనేది కొంచెం డౌన్లో ఉంది ఎక్కువ. మేబీ 672 ఈజ్ వెరీ కన్వీనియంట్ టు ఎంటర్ యాక్చువల్లీ, బట్ అగైన్ ట్రేడింగ్ కోసం ఉంటున్నారు కాబట్టి ప్రాబ్లీ యూ క్యాన్ అటెంప్ట్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. 780 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 100 రూపీస్ కరెక్షన్లో 3 ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ ఉండి ప్రాబ్లీ 30, 40 or 50% మీరు ట్రేడింగ్ యూజ్ చేయొచ్చు. 50% యూ కెన్ కీప్ ఇట్ అండి. అరవింద్లో బజాజ్ ఫైనాన్స్లో 1.5 to 2 years టైం ఫ్రేమ్తో ఇన్వెస్ట్ చేయొచ్చా? యా రెండు కూడా మంచి కంపెనీ. 1.5 to 2 years టైం ఫ్రేమ్తో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ అండ్ అరవింద్ ఒకటి కన్జ్యూమర్ రీటైల్లో దే ఆర్ నెంబర్ 1. అరవింద్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండెడ్ గార్మెంట్స్ దే ఆర్ నెంబర్ 1 అండి. కానీ అరవింద్ ఫ్యాషన్స్ అని చెప్పి సపరేట్లీ ఒక కంపెనీ కూడా లిస్టింగ్ అవుతుంది. ఈ లోపల ఐ థింక్ ఈవెన్ ఉన్న ఎగ్జిస్టింగ్ అరవింద్ లిమిటెడ్ కూడా ఐ థింక్ దే విల్ గెట్ సమ్ మోర్ వాల్యుయేషన్. రెండు మంచి స్టాక్సే. ఒక 2 ప్రైస్ పాయింట్స్ విత్ 10 to 12% కరెక్షన్ కొనుక్కోండి. శ్రీని బాబు అడుగుతున్నారు, మంచి పెయింట్ స్టాక్ని రికమెండ్ చేయండి. బెర్జర్, ఏషియన్, నెరోలాక్ ఈ మూడిట్లో ఏది మంచిది? అలాగే ప్లైవుడ్ కంపెనీస్లో సెంచరీ ప్లై మంచిదా, గ్రీన్ ప్లై మంచిదా? Extremely difficult choice among all the 5 అండి. All the companies are really good and fundamentally very strong companies. కాబట్టి మీ డబ్బుని బట్టి మీరు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ సమ్ అడిషనల్ మనీ ఐ థింక్ యూ షుడ్ బై ఇంటూ బర్జర్ పెయింట్స్ అండ్ క్యాన్సర్, నెరోలాక్ అండ్ ఇక్కడ గ్రీన్ అండ్ సెంచరీ ప్లై రెండు కూడా కొనుక్కోవచ్చండి. దే ఆర్ గుడ్. అంటే ఏషియన్ పెయింట్స్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీ, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ అప్రిసియేషన్ ఐ థింక్ బర్జర్ అండ్ క్యాన్సర్, నెరోలాక్ స్టాండ్ అ బెటర్ ఛాన్స్. ఆల్ ద 5 ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీస్. శ్రీనివాస్ రెడ్డి పిఎస్పి ఐపీఓ ఎలా ఉంది, కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. ఇంకా టైం ఉంది కదా, ఆలోచిద్దామండి. తర్వాత మహేష్ కొంజర్ల అడుగుతున్నారు, ఫ్రాంక్లిన్ ప్రైమా ప్లస్ బిర్లా ఫ్రంట్ లైన్లో 2 years నుండి ఎస్ఐపి చేస్తున్నారు, కంటిన్యూ చేయమంటారా, ఆపేయమంటారా? సో బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తుందండి బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపారిజన్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్లో కంటిన్యూ చేయండి మీరు. బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ జస్ట్ వాచ్, అబ్జర్వేషన్లో ఉంచండి. ఇంకొక 1 or 2 months ఎన్ఏవిస్ చూసిన తర్వాత అప్పుడు ఒక నిర్ధారణకు రావచ్చు. సత్యనారాయణరావు అడుగుతున్నారు, ఆర్ఐఎల్, ఆర్బిఎల్, ఎల్ఎన్టీ, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వీటిలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? నో ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ మీరు మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్కి అయితే ప్రాబ్లీ ఎస్ అని చెప్తాను. ఎందుకంటే ప్రాబ్లీ మార్కెట్ వొలటాలిటీ ఎక్కువ ఉంది అండ్ కొద్దిగా టాప్లో ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ కోసం అయితే అది కూడా 50%, నాట్ టు మిస్ అవుట్ ద ఫర్దర్ ర్యాలీ, 50% మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మేబీ 3 to 7% or 8% కరెక్షన్స్ కనుక రీబై చేసేటట్టు చేయొచ్చు. బట్ మీరు ఓన్ చేస్తున్న స్టాక్స్ అన్ని మంచి స్టాక్స్, సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్. చంద్రకాంత్ రెడ్డి ఎస్ చాంద్ ఐపీఓలో అప్లై చేశారు, సెలెక్ట్ కాలేదు, రాలేదట. సో ఈలోగా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో, నిఫ్టీ సుమారుగా 30 పాయింట్ల లాభంతో 9347, సో 9350 పైన రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదే లెవెల్కి దగ్గరగా ఓపెన్ అయింది. అండ్ హెచ్డిఎఫ్సి, ఐఓసి ఇటువంటి స్టాక్స్, బాష్ ఇవి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్ డిసప్పాయింటింగ్ రిజల్ట్, 0.2% నష్టపోయింది. ఎస్బీఐ జస్ట్ మైనర్ అప్ ట్రెండ్ ఉంది, 0.4% పెరిగింది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ స్ట్రాంగ్ రిజల్ట్, బాగా పెరిగింది, 4% పెరిగింది ఓపెనింగ్లో. అలాగే క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్లో కొంత ఇవాళ సిమెన్స్ రిజల్ట్ రాబోతోంది. సో నిన్నటి ఏబీబీ రిజల్ట్ ఆగానే ఉంటుందా అన్నది చూడాలి. పాజిటివ్గానే ప్రారంభమైంది. క్యాప్లిన్ పాయింట్, హీరో మోటోకార్ప్ ఇవన్నీ రిజల్ట్స్ ఇవాళ రాబోతున్న కంపెనీస్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే క్లియర్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్, ఆల్మోస్ట్ 4:1 అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్స్ కనిపిస్తుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే మళ్ళీ యాక్షన్ కాన్సన్ట్రేట్ కాబోతుంది. థైరో కేర్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చింది, 5.7% పెరిగింది. ఇవాళ 754 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. బ్యాంక్ నిఫ్టీ 0.34%, 22,783. సో 22,800 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. దాన్ని సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేయగలిగితే పైకి వెళ్తుంది, లేదంటే కష్టం. బ్లూ స్టార్ ఎనదర్ రిజల్ట్ కంపెనీ స్ట్రాంగ్గా ఉంది. మోతిలాల్ ఓస్వాల్ 1000 దిశగా వెళ్ళిపోతుంది, 1.9% పెరిగింది. అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ స్ట్రాంగ్ రిజల్ట్, 4% పెరిగింది. సో బయోకాన్ యూఎస్ ఎఫ్డీఏ అబ్జర్వేషన్స్ ఇంపాక్ట్ 5% డౌన్, 996. పెనిన్సులా ల్యాండ్ 5% డౌన్,
దేనా బ్యాంక్ 4% డౌన్, ఐడిబిఐ బ్యాంక్ 2.5% డౌన్. సో ఇవి వీక్గా ఉన్న కంపెనీస్ లిస్ట్. యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చింది అరబిందో ఫార్మాకి 1% స్టాక్లో అప్ ట్రెండ్ చూస్తున్నాం. అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కూడా ఒక ప్రోడక్ట్కి యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్స్ వచ్చింది. అలాగే క్యాడిలా హెల్త్ ఎనదర్ యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్ క్యాండిడేట్ 2% పెరిగింది స్టాక్ ప్రైస్. సో రిలయన్స్ ఈజ్ లీడింగ్ ది ప్యాక్ అమాంగ్ ది నిఫ్టీ స్టాక్స్. తర్వాత ఐటీసీ, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా వీక్గా ఉన్నాయి. 9348 నిఫ్టీ ట్రేడ్ అవుతున్న లెవెల్ ఇది. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి అడిగిన, ఇందాక చంద్రకాంత్ రెడ్డి అడిగిన ఎస్ చాంద్ ఐపీఓ కొద్దిగా ఓవర్ ప్రైస్డ్. మనం అంతకుముందు కూడా రివ్యూలో ఇదే ఇవ్వడం జరిగింది. కొద్దిగా హై ప్రైస్డ్ అనిపిస్తున్నప్పటికీ లాంగ్ టర్మ్కి మంచి కంపెనీ కాబట్టి డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి. ఎస్ చాంద్ వెరీ రిప్యూటెడ్ పబ్లిషర్స్, ఎడ్యుకేషన్, ప్రత్యేకించి K12 ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ నేమ్, స్ట్రాంగ్ బ్రాండ్ ఉంది. ప్రైస్ కొంచెం తగ్గినప్పుడు ఏదైనా డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత నాగరాజు అడుగుతున్నారు స్టాక్స్ని F&Oలోకి ఎందుకు మూవ్ చేస్తారు. సో F&Oలోకి ఎందుకు అంటే ఆ స్టాక్స్లో బాగా క్యాష్ సెగ్మెంట్లో బాగా స్ట్రాంగ్ వాల్యూమ్స్ అవి జరుగుతున్నప్పుడు F&Oలోకి చేస్తారు. అలాగే మరీ మితిమీరిన స్పెక్యులేషన్ జరిగినప్పుడు F&O నుంచి బ్యాన్ కూడా చేస్తారండి టెంపరీలీ. సే ఒక 1 month బ్యాన్ చేసి మళ్ళీ ఇంక్లూడ్ చేయడం. ఇవన్నీ రెగ్యులర్గా ఆ ట్రేడింగ్ వాల్యూమ్స్ని బట్టి, అక్కడ జరిగే స్పెక్యులేటివ్ యాక్టివిటీని బట్టి ఎక్స్చేంజెస్ ఆ డెసిషన్ తీసుకుంటాయి. వాటి గురించి మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏవి F&Oలోకి వస్తున్నాయి, ఏవి F&Oలో బ్యాన్ అవుతున్నాయి, ఈ లిస్టుగా మాత్రం గమనిస్తూ ఉండడం ట్రేడర్స్కి ప్రత్యేకించి. ఇన్వెస్టర్స్కి దీంతో ఏమీ సంబంధం ఉండదు. బట్ ట్రేడర్స్కి మాత్రం ఇది చాలా రెలవెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సడన్గా F&Oలోకి వస్తుందనగానే హైటెండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఎందుకంటే పొజిషన్స్ తీసుకుంటారు కదా హెడ్జింగ్ చేసుకోవడానికి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాన్ని బాగా వాడుకుంటారు F&Oలోకి ఏదైనా స్టాక్ వస్తున్నప్పుడు. అందుకని ఒక్కోసారి చాలా సందర్భాల్లో మనకు ప్రైసెస్ పెరుగుతుంటాయి. ఫలానా స్టాక్ F&Oలోకి వస్తుందంటే ఆ ముందే కొద్దిగా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో ఎందుకు అని అంటే మళ్ళీ సేమ్ రిప్లై. సో వాల్యూమ్స్ బాగా లిక్విడిటీ బాగా ఉన్నప్పుడు బికాస్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్ ఏ పర్టికులర్ స్టాక్ అండి, దట్స్ నెంబర్. కానీ అందులో ఒక చిన్న మార్కెట్ క్యాప్ కూడా క్రైటీరియా లాగా తీసుకుంటారు. సో కొన్ని లిక్విడ్ స్టాక్స్ కూడా F&Oలోకి వెళ్తాయి. బట్ బేసికలీ వన్స్ ద కంపెనీ మూవ్స్ ఫ్రమ్ ఎనీ మిడ్ క్యాప్ టు ఏ లార్జ్ క్యాప్, నెంబర్ 1, అండ్ నెంబర్ 2 హై వాల్యూమ్స్ అయినప్పుడు డెఫినెట్లీ అది F&Oలో మూవ్ చేస్తే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ పెరుగుతుంది. సో ఓవరాల్ బిజినెస్ పెరుగుతుంది కాబట్టి ఐ థింక్ దే విల్ మూవ్ ఇట్ టు ద F&O. ఈ రెండు కొన్ని ఆర్బిట్రరీ కూడా ఒక్కొక్కసారి అడ్హాక్గా మూవ్ చేస్తుంటారు, దానికి రేషనల్ అనేది మనం చెప్పలేం. బట్ దీస్ ఆర్ 2 మెయిన్ క్రైటీరియాస్. ఇట్స్ సోల్లీ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఎక్స్చేంజెస్ అండి, అది గమనించాలి మనం. కృష్ణ చలపతి అడుగుతున్నారు ట్రైడెంట్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు దీన్ని. ఐ థింక్ నిన్న ఒక హ్యూజ్ రివర్సల్ బార్ రావడం చూసామండి. షార్ట్ టర్మ్ కోసం అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి క్లోజ్ టు అబౌట్ 90 నుంచి 83 దాకా కిందకి రావటం చూసాం. నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్లో ప్రాబ్లీ ఐ థింక్ 87 నుంచి 90 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. కరెంట్లీ 85 దగ్గర ఉంది. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ అటెంప్ట్ అండి. ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ 82 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, అంటే ₹3.5 అండ్ 90 అప్ సైడ్. సో ఐ థింక్ లిటిల్ క్వాంటిటీ మీరు యూ క్యాన్ ఎంటర్, బట్ అదర్వైజ్ ఇట్స్ అవాయిడబుల్. రమేష్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు హీరో మోటో కార్ప్ ఇవాల్టి పొజిషన్ ఏంటి, అలాగే కెనరా బ్యాంక్ మేబీ ఇంట్రాడే కోసం అడుగుతున్నట్లుగా ఉంది. హీరో మోటార్ నేను ఒక బిగ్ బార్ చూసామండి, చాలా స్టీప్ ఫాల్ రావడం చూసాం. 34 నుంచి 32 దాకా ₹200 పడింది. మేబీ స్వల్ప పుల్ బ్యాక్ రావచ్చు, మేబీ అరౌండ్ 30-40 రూపీస్ అప్ సైడ్ రావచ్చు. 3293 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, డేలో 3265. సో ఇన్ కేస్ యూ వాంట్ టు మేక్ ఎ ట్రేడ్ ఐ థింక్ 3260 కింద స్టాప్ లాస్ తోటి యూ క్యాన్ అటెంప్ట్. ఇక్కడ నుంచి ఒక 20-30 రూపీస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ కెనరా బ్యాంక్ ఒక కరెక్షన్ మోడ్లో ఉంటుంది చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా. ఐ థింక్ మనకి 5th రోజు రివర్సల్ బార్ రావటం చూసాం 460 నుంచి 384 దాకా. సో ప్రాబ్లీ దీనికి 362 దగ్గర ఒక సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. 375 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 394 దాకా రావచ్చు. సో ప్రాబ్లీ ఐ థింక్ 362 నుంచి 394 రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాలర్ లైన్లో ఉన్నారు యూఎస్ఏ నుంచి విజయ్. హలో. నమస్తే సార్. నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని, కాల్ ఆప్షన్స్, మే ఎక్స్పైరీ, గ్రాన్యూల్స్, అరవింద్, హ్యావెల్స్, ఈ 3 ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చు అంటారా, అంటే రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఎలా టెస్ట్ చేయొచ్చు అంటారా?
సో అరబిందో ఫార్మా, హ్యావెల్స్, గ్రాన్యూల్స్ 3 కాల్ ఆప్షన్స్ ఉన్నాయి. హ్యావెల్స్ ఇండియా, గ్రాన్యూల్స్, అరవింద్ లిమిటెడ్. ఓకే, స్ట్రైక్ ప్రైస్. సో ఎక్కడ కొన్నారు ఇవన్నీ? ఫర్ ఇన్స్టెన్స్ అరవింద్ ఏ ప్రైస్ దగ్గర తీసుకున్నారు? ఆప్షన్స్ లో తీసుకున్నాను సార్. కాల్ ఆప్షన్ ఏ స్ట్రైక్ ప్రైస్ తో తీసుకున్నారు? అంటే హ్యావెల్స్ 2.75 తీసుకున్నాను సార్. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 550. గ్రాన్యూల్స్ వచ్చి 155 కాల్ ఆప్షన్ 2.1 తీసుకున్నాను. అరవింద్ వచ్చి 440 కాల్ ఆప్షన్ 6 రూపీస్ 30 తీసుకున్నాను. ఓకే ఓకే. ఐ థింక్ మీరు పొజిషన్ చూస్తే కనుక చాలా బుల్లిష్ ఉన్నట్టు కనిపిస్తుందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ టోటలీ అవుట్ ఆఫ్ మనీ కాల్ ఆప్షన్స్ తీసుకున్నారు. సో ఫర్ ఇన్స్టెన్స్ హ్యావెల్స్ మీరు 500 అంటే ఆల్మోస్ట్ 10% ఎక్కువలో తీసుకున్నారు. అదేవిధంగా అరవింద్ మిల్స్ 5% 8% ఎక్కువలో తీసుకున్నారు. ఐ డోంట్ థింక్ అంత పెద్ద మూవ్స్ వస్తాయని నేను అనుకోనండి, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చినా కూడా, ఎందుకంటే ఇవి హైలీ ట్రేడెడ్ స్టాక్స్ ఇవి. ఇట్స్ నాట్ లైక్ గోద్రేజ్ అండ్ ఆల్. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇస్తే 10-15% పెరిగే స్టాక్స్ కాదు ఇవి. ఎందుకంటే 5 to 7% పెరగగానే దే వుడ్ బి లాట్ ఆఫ్ షార్ట్ పొజిషన్స్ కోసం జనాలు వస్తారు ఇట్లాంటి స్టాక్స్లో. అండ్ పొజిషన్ వైజ్ కూడా చాలామంది హోల్డ్ చేస్తుంటారు ఇలాంటివి. సో నా ఉద్దేశంలో మీకు ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్ వచ్చినా కూడా అంత పెరిగే ఛాన్స్ 10% ఇన్ హ్యావెల్స్ ఐ డోంట్ థింక్ అండి. సో ఐ థింక్ యూ ఆర్ జస్ట్ స్పెక్యులేటింగ్ అండ్ గ్యాంబ్లింగ్. సో నా ఉద్దేశంలో వెయిట్ చేయండి. ఇన్ కేస్ రిజల్ట్స్ ఎక్స్ట్రీమ్లీ వచ్చి ప్రాబ్లమ్ మీ ప్రైజెస్ దగ్గరికి వచ్చిందంటే యూ ఆర్ వెరీ లక్కీ అని అనుకోవచ్చు. టిఎస్ఎన్ మూర్తి గారు కాకినాడ నుంచి మెయిల్ పంపించారు. ఆయన మామిడి కూడా పంపిస్తారట, పర్మిట్ చేయండి అని. మంచిదండి, పంపించండి, ఎంజాయ్ చేస్తాం. తర్వాత ప్రవీణ్ అడుగుతున్నారు, మాల్టెక్ ప్యాకేజింగ్ అండ్ విమ్ ప్లాస్ట్ ఈ 2 పొందాం అనుకుంటున్నారు. రిజల్ట్ డేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ బిఎస్సి వెబ్సైట్. వై ఉంటుందండి రిజల్ట్ డేట్? మీకు మనీ కంట్రోల్లో మీకు చాలా బాగా ఇస్తున్నారు. సో అందులో ట్రై చేయండి, అందులో చెక్ చేయండి ఎప్పుడు రిజల్ట్ ఉందనేది. తర్వాత చంద్రకాంత్ రెడ్డి, అఫ్కోర్స్ మెయిల్ మనం తీసుకున్నాం. రవీందర్ అడుగుతున్నారు, అజంతా సోయా ఇది 75 రూపాయలు 20,000 షేర్లు కొన్నారట. ఎందుకంత బులిష్ అయిపోయారు? ఈ స్టాక్ను లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? No, I don't track Ajanta Soya. I think it's Bombay traded stock అండి. సో టెక్నికలీ అయితే కొద్ది బ్రేక్అవుట్ రావడం చూసాం, బట్ అగైన్ ఇట్స్ ప్యూర్ ఐ డోంట్ నో వాట్ యూ కాల్ దిస్. ఎందుకంటే లాస్ట్ 1 yearలోనే 25 రూపీస్ నుంచి క్లోజ్ టు 90 రూపీస్ అయింది. సో ఇలా వాల్యూమ్స్ అయినప్పుడు అండ్ ప్రైస్ ఇంత మూవ్ అయినప్పుడు కరెక్షన్స్ కూడా చాలా స్టీప్గా ఉంటాయి స్టాక్ని. అండ్ 1993 నుంచి దీని హిస్టరీ ఉందండి. సో ఆల్మోస్ట్ ఫర్ ద లాస్ట్ 20 years ఈ స్టాక్ అరౌండ్ 20 రూపీస్ నుంచి 8 రూపీస్ రేంజ్లో ఉన్న స్టాక్ ఇది. సో సడన్లీ 20 నుంచి 100 అయింది. సో దెర్ మస్ట్ బి సమ్ టర్న్ అరౌండ్ ఆర్ మోస్ట్లీ ఆపరేటర్ ఇంట్రెస్ట్. వీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, బట్ ఇలాంటి స్టాక్ని డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్తో హోల్డ్ చేయాలి. మీ స్టాప్ లాస్ వుడ్ బి 2 month లో 53 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్లో మీకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా బుక్ చేస్తూ ఉండాలి పీరియడికలీ. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నిన్న 75 ఉంది. సో ఆల్మోస్ట్ మీరు ఇన్ ద మనీ ఉన్నారు కాబట్టి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి 90 అట్లా వస్తే కనుక 50% మీరు సెల్ చేసి 50% మీరు హోల్డ్ చేయండి. బట్ ట్రైలింగ్ స్టాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి స్టాక్లో. సో ఒకసారి స్టాక్ 100-110 దాటింది అంటే కనుక మీ కాస్ట్ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా బ్యాలెన్స్ 50% యూ కెన్ ట్రైల్ అండ్ రన్ ద పొజిషన్. ప్రసాద్ విజయవాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి సార్. ఎంఆర్పిఎల్ ఈ రేట్లో బయింగ్ చేయొచ్చా? అలాగే కోల్టే బాటిల్ వచ్చి 150 రూపాయలు కొన్నాను సార్, నేను హోల్డ్ చేయొచ్చా అది సెల్ పెట్టినా? ఎంఆర్పిఎల్ అండ్ కోల్టే పాటిల్. ఐ థింక్ కోల్టే పాటిల్ హోల్డ్ చేయండి డెఫినెట్లీ, ఎందుకంటే రియల్ ఎస్టేట్ స్టాక్స్ డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఐ థింక్ దే విల్ పర్ఫార్మ్ వెరీ వెల్. కోల్టే పాటిల్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ, కొద్దిగా ఈక్విటీ పెద్దది, బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. సో యూ కెన్ హోల్డ్ ఇట్. సెకండ్లీ ఎంఆర్పిఎల్ ఈ రేట్లో కొనొచ్చు. ఐ థింక్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ సీజన్ అండి, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్లో కొంచెం ఐ థింక్ దేర్ కెన్ బి ఎ స్మాల్ కరెక్షన్. సో ఇవన్నీ కూడా హైలీ లిక్విడ్ స్టాక్స్ కాబట్టి ఒకవేళ ఓవరాల్ మార్కెట్ కరెక్ట్ అయితే స్వల్పంగా పడవచ్చు. బట్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం ఒక 3 price points మీరు డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ 1.5 year వ్యూ ఉన్న కానీ కొనుక్కోవచ్చు. తర్వాత మురళి తక్కళ్ళపాటి అడుగుతున్నారు, ఇంటెలెక్ట్ డిజైన్ 1 year వ్యూతో కొనుక్కోవచ్చా ఇక్కడ? No, I don't think so అండి. ఇంటెలెక్ట్ డిజైన్ బేసికలీ ఇట్ వాజ్ వెరీ హైలీ స్పోకెన్ ఆఫ్. అట్లీస్ట్ లాస్ట్ 2 yearsలో చాలా హైకి వెళ్ళి అక్కడి నుంచి కూడా షార్ప్ క్రాక్స్ చూసాం.
దే మేక్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఫర్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్. అవన్నీ కూడా అమోటైజేషన్ కాస్ట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ కూడా ఇంకా కంప్లీట్లీ రైట్ ఆఫ్ చేయలేదు వాళ్ళు. సో ఐ థింక్ ఫండమెంటల్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కానీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ వెంచర్ అవుట్ అండి. సో యూ కెన్ సెలెక్ట్ బెటర్ స్టాక్స్. అండ్ ఓవరాల్గా మనకి ఐదర్ ఇట్స్ సర్వీసెస్ కంపెనీ ఆర్ ఏ ప్రోడక్ట్ కంపెనీ, ఐటీకి పెద్దగా ఫ్యాన్సీ లేదు కాబట్టి యూ కెన్ అవాయిడ్ ఇట్ కరెంట్లీ. గీతా శేఖర్ అడుగుతున్నారు, ఇండియా సిమెంట్స్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ప్రాబ్లీ ఐ థింక్ మీకు 2 year వ్యూ ఉంటే ఎస్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 80 నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 5 to 6 monthsలోనే క్లోజ్ టు 210 దాకా రావటం చూసాం. బట్ ఐ థింక్ ప్రీవియస్ చార్ట్స్ దీన్ని చూస్తే కనుక అరౌండ్ 330, 340 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ నాట్ దట్ గ్రేట్ అండి. ఈ స్టేజ్లో మీరు కొనాలి అంటే 210. సో 3 price points మీరు పెట్టుకోవాలి. ఇది హై బీటా స్టాక్, మార్కెట్ కరెక్ట్ అయితే చాలా స్టీప్గా కరెక్ట్ కూడా అవుతుంది. మేబీ 170 నుంచి 180 మధ్యలో సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ పెట్టుకుని 2 years వ్యూ ఫర్ అబౌట్ 25-30% రిటర్న్కి ఎస్ అని చెప్తాను. ఓంకార్ అడుగుతున్నారు, సిప్లా ఫీచర్స్ కొన్నారు, 554 ఫీచర్స్, అలాగే 3200 పుట్ కొన్నారు, ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయొచ్చా? సిప్లా ఈజ్ ఏ వీక్ స్టాక్ అండి చార్ట్స్ ప్రకారం. మేబీ పుల్ బ్యాక్ ఏమైనా వచ్చింది అంటే కనుక ఇట్ కెన్ కమ్. బట్ అగైన్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ ఫార్మా సెక్టర్ యాజ్ ఏ సెక్టర్ వీక్ ఉంది కాబట్టి సో ఇలాంటి స్టాక్ని లాంగ్ అవాయిడ్ చేయడమే బెటర్. బట్ అగైన్ మీరు ఆల్రెడీ కొన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్. నా ఉద్దేశంలో 546 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి స్వింగ్ హై వస్తే కనుక 567 దగ్గర కీ రెసిస్టెన్స్ ఉంది. అండ్ 572 కూడా మనకి 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. ఇన్ బిట్వీన్ దట్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. తర్వాత మెయిల్ రవీణ అడుగుతున్నారు, విశేష్ ఇన్ఫోటెక్, మేఘమణి ఆర్గానిక్స్ కొన్నారట, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? Megamani is definitely a hold అండి. Megamani apart from dye stuffs, pigments, coloring agents, they also have a part of the business into agrochemical intermediates అండి. So definitely Megamani is a good company, you can keep that అండి. Vishos Infotech లాంటివి మాత్రం I think in a trading jump you should come out. GMDC గెయినర్స్ లిస్ట్ చూస్తే మిడ్ క్యాప్స్లో GMDC వెరీ స్ట్రాంగ్ రిజల్ట్, క్వార్టర్లీ రిజల్ట్ ప్రకటించింది. సో ఈ స్టాక్ 10% పెరిగింది. తర్వాత NLC ఇండియా 6% పెరిగింది. CG పవర్, క్రాంప్టన్ గ్రీవ్స్ పవర్ ఇవాళ కూడా అప్ ట్రెండ్ కొనసాగుతుంది, 4% పెరిగింది. తర్వాత JISL 4% పెరిగింది. సుజలాన్ 3.5% పెరిగింది. AIA ఇంజనీరింగ్, కాడిలా హెల్త్, కోరమాండల్, బెజ్జర్ పెయింట్స్, జూబిలెంట్, వెటర్నెట్ LNG, హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్. అలాగే వీక్గా ఉన్న స్టాక్స్ ఒకసారి చూస్తే మిడ్ క్యాప్స్లో బయోకాన్ ఆబ్వియస్లీ 4% నష్టపోయింది. దేనా బ్యాంక్ 4% నష్టపోయింది. IDBI 2.5%, శ్రీరామ్ సిటీ, అలాగే జూబిలెంట్ ఫుడ్స్, HDIL, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, యూనియన్ బ్యాంక్, కోడర్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి, నాట్ మేజర్ లాసెస్. సిండికేట్ బ్యాంక్, IB రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా 0.5 to 1% నష్టాలతో ట్రేడ్ అవుతున్న టైం ఇది. ఒక 2-3 మెయిల్స్ తీసుకుని క్లోజ్ చేద్దాం. సరస్వతి దేవి మెయిల్ పంపించారు, బన్సాల్ ఇంజనీరింగ్ పాలి ₹43 షార్ట్ టర్మ్ కోసం కొన్నారట, మన్పసంద్ బెవరేజ్ కూడా కొన్నారట ₹663 లాంగ్ టర్మ్ కోసం. ఎలా ఉంటాయి, యావరేజ్ చేయమంటారా? BEPL ప్రాబ్లీ ఎస్ అని చెప్తానండి. షార్ట్ టర్మ్ అంటే మీకు అట్లీస్ట్ 6 months ఉండాలి. ఎందుకంటే ఒకసారి క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాక స్టాక్ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళటం చూస్తున్నాం మనం. సో మొన్న రిజల్ట్స్ చాలా బంపర్గా వచ్చాయి. స్టాక్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ టాప్ అవుట్ అయింది 43 దగ్గర. బట్ దీని ఆల్ టైమ్ హై 45, అది దాటితే 60 దాకా నెక్స్ట్ 1.5-2 yearsలో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మ్ ప్రాబ్లీ 36-37 మధ్యలో మీరు యావరేజ్ చేసి, బట్ స్ట్రిక్ట్లీ 34 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, బికాస్ ఇట్స్ షార్ట్ టర్మ్. ఫర్ లాంగ్ టర్మ్ మీరు 1 year హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ డెఫినెట్లీ బై. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు, గుంటూరు నుంచి రవి. హలో, ఓకే కాల్ కట్ అయింది. పి శాస్త్రి మెయిల్ పంపించారు, KEC ఇంటర్నేషనల్, KEI ఇండస్ట్రీస్ ఈ రెండు 6 months కోసం ఎలా ఉంటాయి, టెక్నికల్లీ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు 179లో KEI. KEI ఇస్ గుడ్ స్టాక్ అండి. 231 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 2008 168 ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనం అది బ్రీచ్ అవటం చూసాం. సో ఇలాంటి చార్ట్స్ మనకి ఎప్పుడైతే 168 బ్రీచ్ అవుతాడో డెఫినెట్లీ డబల్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో అరౌండ్ 300-320 దాకా నెక్స్ట్ 2 to 3 yearsలో అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ షార్ట్ టర్మ్ కోసం అయితే ఈ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి. నా ఉద్దేశంలో 210 is 20-day మూవింగ్ యావరేజ్. సో
సో మీ కాస్ట్ ప్రైస్ కన్నా చాలా పైనే ఉంది కాబట్టి 210 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే అండి. సో ఇంకా కొన్ని మెయిల్స్ ఉన్నాయి, కానీ వీటిని మనం 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలిసినప్పుడు తీసుకుందాం. కీప్ వాచింగ్ TV5 Money.